హరీష్ హరీష్ వినబడుతుందా? ప్రస్తుతానికి అక్కడ పార్టిసిపెంట్స్ ఉత్సాహం ఎలా ఉంది హరీష్? ఆల్రెడీ ఎర్లీ అవర్స్ లో ఫ్రెష్ మైండ్స్ అండ్ ఫ్రెష్ లుక్స్ తో అంతా కూడా వచ్చారు. మీరు చెప్పినట్టు చాలా చాలా అక్కడ సందడి వాతావరణం నెలకొని ఉంది. ఇన్ఫాక్ట్ నేను అక్కడ లేనని కూడా ఫీల్ అవుతున్నాను హరీష్. బట్ మీరున్నారు, ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ పార్టిసిపెంట్స్ మనోగతం ఎలా ఉంది హరీష్ అక్కడ? చాలా అద్భుతంగానే ఉంది. ఆబ్వియస్లీ ఇక్కడికి 5ంటికి, నేనైతే 4:30కి వచ్చేసాను. ఇన్ఫాక్ట్ అక్కడి నుంచి కూడా చూస్తున్నాం, ఒక్కొక్కరే వస్తూ ఉంటే వాళ్ళ మొహాల్లో ఉన్న ఆనందం గానీ ఉత్సాహం గానీ ఇట్లాంటివి కనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మీరు అన్నట్టుగా ఇందాక ఒక రైట్ కాజ్ తోటి వీఆర్ డూయింగ్ దిస్. ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ని తీసుకురావడము, మనుషుల్ని హెల్దీగా చేయడము, దాంతో పాటుగానే సొసైటీని కావచ్చు, పర్యావరణాన్ని కానీ హెల్దీగా మార్చడము, ఇట్లాంటి కారణాలతోటి మనం చేస్తూ ఉన్నాం. ఆ విషయం తెలిసిందే. ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు టాక్ టు హిమ్. మిమ్మల్ని ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నానంటే ఐఎమ్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ యూ ఫ్రమ్ ఆల్మోస్ట్ 4:30-5 o'clock. మీ పేరేంటి? నా పేరు మన్ను అండి, మన్ను మిత్రగోత్రి. మన్ను మిత్రగోత్రి, చాలా పెద్ద పేరు. సో ఐ సా యూ విత్ యువర్ ఆల్ అటైర్. మీ అటైర్ అంతా కూడా చాలా బాగుంది. యూ గాట్ వెరీ గుడ్ బైక్ ఐ బిలీవ్. సో ఏంటి మీ ప్లాన్ ఏంటి? హౌ కమ్ యూ నో అబౌట్ దిస్ ఈవెంట్? మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు? ఐఎమ్ కనెక్టెడ్ విత్ హెచ్సిజి. సో ఐఎమ్ associated with HCG for a long time and I am a rider since Can you please talk in Telugu? నేను ఒకటి రైడర్ అండి. 8 years నుంచి రైడ్ చేస్తున్నాను సైక్లింగ్. మళ్ళీ ఎవ్రీ డే 50 kilometers రైడ్ చేస్తాను, ఎవ్రీ డే నాన్ స్టాప్, ఎవ్రీ డే. ఇప్పటి వరకు నేను 60,000 kilometers కవర్ చేశాను. మళ్ళీ మొత్తం హైదరాబాద్ చోట మొత్తం చూసాను సైకిల్ మీదనే. వికారాబాద్, చెవిల, శంకర్పల్లి. మళ్ళీ సైక్లింగ్ నేను ఢిల్లీ ఎన్సీఆర్ నుంచి స్టార్ట్ చేశానండి. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఢిల్లీ ఎన్సీఆర్ మొత్తం సైకిల్ మీదే చూసాను. ఇండియా గేట్, పార్లమెంట్, అన్ని, లోటస్ టెంపుల్, అన్ని సైకిల్ మీద. లేకుంటే లైఫ్ ఏంటి? ఆఫీస్ ఇల్లు. మళ్ళీ దీని వల్లనే నాకు 25 kgs తగ్గింది అండి. దట్స్ అమేజింగ్. సారీ టు ఇంటరప్ట్ యూ. అయితే ఈ రోజు మన టాక్ ఆఫ్ ది టౌన్ ఈవెంట్ కోసం వస్తే సైక్లథాన్ గురించి వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ రైట్ కాజ్. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గ్రీన్ సిటీస్ ని డెవలప్ చేయడం కావచ్చు, లేకపోతే వీలైనంత వరకు కార్బన్ ఉద్గారాలు అంటారు, ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెట్రోలియం యూసేజ్ ని తగ్గించడం కావచ్చు. ఇట్లాంటి వాటికి హౌ డు యూ థింక్, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు సైక్లింగ్ యూజ్ అవుతుందని? సైక్లింగ్ మీరు సైక్లింగ్ చేస్తే పెట్రోల్ అవసరం లేదు, మీకు ఫ్యూల్ అవసరం లేదు. నేను దీని మీద ఆఫీస్ కూడా వెళ్ళానండి, సైకిల్ మీద ఆఫీస్ కూడా వెళ్ళాను. అప్ అండ్ డౌన్ చేశాను, రోజు అప్ అండ్ డౌన్ చేశాను. ఢిల్లీలో చేశాను, నోయిడాలో, ఇక్కడ కూడా చేశానండి. ఇక్కడ నుంచి మైండ్ స్పేస్ మీ మీరు యాక్టివ్ ఉంటారు. మళ్ళీ మీకు ఇది స్ట్రెస్ ఉండదు. చాలా బెనిఫిట్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు ఉన్నాయండి దీనివల్ల. దట్స్ అమేజింగ్. అండ్ హౌ డు యూ థింక్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈవెంట్ ఎలా కనిపిస్తుంది? చాలా ఎనర్జెటిక్ గా ఉంది, చాలా వైబ్రెంట్ గా కూడా కనిపిస్తోంది. హౌ డు యూ ఫీల్ అబౌట్ సైక్లథాన్ 2025? It's really a great event. I have never seen ఇంత క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదండి. ఇంత పెద్ద క్రౌడ్ ఎప్పుడు నేను చూడలేదు. చాలా పెద్ద క్రౌడ్ అండి ఇది. దీని హెచ్సిఎల్ ఈవెంట్ కూడా అయింది, ఇంత పెద్ద క్రౌడ్ లేదు. కానీ ఒకటే అంతే, నాకు సేఫ్టీ ఉండాలి. నేను చూస్తున్నాను అందరూ హెల్మెట్ యూజ్ చేస్తలేదు. అది ఒకటే నాకు బాధ ఉంది. హెల్మెట్ ఉండాలి అందరికి, అది ఇంపార్టెంట్ అండి. యా, దట్ ఈస్ ట్రూ. ఎవరైతే జనరల్ గా వస్తూ ఉంటారో వాళ్ళు ప్రాపర్ గేర్ తో రావాలి. అటైర్ గానీ గేర్ గానీ అది ఉండాలనేది. ఐ సా యూ లైక్ కంప్లీట్ అప్ అండ్ డౌన్. వాట్ బైక్ యు ఆర్ రైడింగ్ సార్? ట్రైబన్ అండి. ఓకే, ట్రైబన్ బైక్. రమణ, మీకు తెలుసు వీళ్ళ సైకిల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది బహుశా ఇది కూడా చూసారు కదా, అసలు ఒక చేత్తో లిఫ్ట్ చేయగలుగుతాం, అంత తేలిగ్గా కూడా ఉంది. దీని గురించి కొద్దిగా చెప్పండి. ఏంటండి సైకిల్ గురించి చెప్పండి. సైకిల్ ఇది నాది 3rd సైకిల్ అండి. ఇది ఇంట్లో ఇంకా 2 ఉన్నాయి. సైక్లింగ్ అయితే నేను మిస్ చేయను, రైడ్ అయితే మిస్ చేయను. దీనికి ఏమైనా అయితే నా దగ్గర బ్యాకప్ ఉంది, దాన్ని నేను సెల్ చేయను. నేను స్టార్ట్ చేసింది హైబ్రిడ్ బైక్ నుంచి, దాని తర్వాత ఎంటీబీ కొంచెం ఫ్యాట్ టైర్స్ ఉంది. దాని తర్వాత ఇది రోడీ రేస్ సైకిల్, దీంతో స్టార్ట్ చేశానండి.
రైట్ అది 7-8 months అయింది అండి. ఓకే, దట్స్ నైట్. చాలా లైట్ గా ఉంది. లైట్ గా ఉండడం వల్ల మీకు బహుశా ఎఫర్ట్ కూడా తక్కువ పడచ్చు కావచ్చు. అయితే ఇది రమణ పరిస్థితి. సైకిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళంతటా వాళ్ళే తెచ్చుకుంటున్న సైకిల్స్ ఏవైనా అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి. అవన్నీ తెచ్చుకుంటున్నారు. అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే, ఎవరైతే స్టార్టర్స్ లేకపోతే ఫ్రెష్ గా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారో, అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. వాళ్ళు ఆ విధంగా వచ్చి ఇక్కడికి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మున్ముందు ఈ మన హెచ్ఎం టీవీలోనే ఈ బైక్స్ కి సంబంధించి వాటిలో ఉన్న వేరియేషన్స్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఇట్లాంటివి కూడా వీరిలాంటి ఎక్స్పర్ట్స్ ద్వారా కొద్దిగా టిప్స్ కూడా అందించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మన ఈవెంట్ చూసిన తర్వాత కొంతమంది అయినా సరే సైకిల్స్ తీసుకొని వాళ్ళ హెల్త్ కోసం కావచ్చు, అదే విధంగానే బెటర్ సొసైటీ కోసం లేకపోతే బెటర్ ఎన్వైరన్మెంట్ కోసం వాళ్ళు ఒక ముందు అడుగు వేశారంటే అది చాలా అద్భుతమని అనుకోవచ్చు. వేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.